బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో చిట్ చాట్ గా మాట్లాడారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి గెలిస్తే నా ప్లేస్ వేరే లెవెల్లో ఉండేది, నేను వేరే లెవెల్లో ఉండేవాడిని అని మల్లారెడ్డి అన్నారు. మేము మూడోసారి గెలిస్తే నేనే హోంమంత్రిని అయ్యి ఉండేవాడిని అని మల్లారెడ్డి అన్నారు. ఏడాదికి 4 సినిమాలు తీసేవాడిని అని మల్లారెడ్డి మాట్లాడారు. కొత్త శాటిలైట్ ఛానల్ కూడా పెట్టేవాడిని. ఇప్పుడున్న కాంగ్రెస్లో హోం మంత్రి పదవి సీఎం రేవంత్ దగ్గర ఉంది అని మల్లారెడ్డి మాట్లాడారు. టీడీపీ నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. ఎంపీ అయ్యారు, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2018కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఇక్కడ మంత్రి అయ్యారు, కార్మిక శాఖ మంత్రి అయ్యారు. తర్వాత ఆయన డ్రీమ్ అసలు హోమ్ మినిస్టర్ కావాలనేటువంటిది ఆయన డ్రీమ్ చాలా రోజుల నుంచి ఆయన చెప్తూ వస్తూ ఉండేవారు. అదే అంశాన్ని ప్రస్తావించారు లాబీలో జరిగినటువంటి చిట్ చాట్లో భాగంగా.